నమస్కారం. ఏపీ టెట్ హాల్ టికెట్ని మొబైల్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్తాను. అలాగే మీరు ఏపీ టెట్ 2017, 18, 2022కు సంబంధించిన హాల్ టికెట్స్ని ఏ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా హాల్ టికెట్ నెంబర్ తెలుసుకోవాలనేది కూడా చెప్తాను. ముందుగా మీ మొబైల్లో గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఏపీ టెట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ ఏపీ టెట్ ఆఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగానైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏపీ టెట్ 2024 హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చూద్దాం. ఇక్కడ హాల్ టికెట్ అని కనిపిస్తుంది కదా, దీని ఎదురుగా క్యాండిడేట్ లాగిన్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు క్యాండిడేట్ ఐడి ఇవ్వండి. ఓకే, క్యాండిడేట్ ఐడి మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు అప్లికేషన్ ఫామ్లో ఉంటుంది క్యాండిడేట్ ఐడి ఇవ్వండి. తర్వాత మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేయగానే మీ యొక్క లాగిన్లోకి వెళ్ళిపోతారు. అక్కడ మీకు హాల్ టికెట్ అని చూపిస్తుంది. ఈ విధంగా చూపిస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్, మీరు లాగిన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మీరు క్యాండిడేట్ ఐడి ఇచ్చేసిన తర్వాత మొత్తం లాగిన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజీ ఈ విధంగానైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మీ యొక్క ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది హాల్ టికెట్ డౌన్లోడ్ అని. దాని మీద క్లిక్ చేయండి. ఓకే, హాల్ టికెట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజీ ఈ విధంగానైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ పేపర్, ఓకే, మీరు ఫస్ట్ పేపరా సెకండ్ పేపరా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ పేపరా సెకండ్ పేపరా సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ విధంగా మీకు చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ మొత్తం చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు డౌన్లోడ్ హాల్ టికెట్ అని, ప్రింట్ హాల్ టికెట్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు సేవ్ పీడిఎఫ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఆ సేవ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్లో హాల్ టికెట్ అయితే సేవ్ అయిపోతుంది. ఓకే, ఇక నెక్స్ట్ మనము పాత హాల్ టికెట్ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలనేది చూద్దాం. ఫ్రెండ్స్, సేమ్ ఏం చేస్తారంటే వెబ్సైట్లోకి రండి. వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, ఫర్గాట్ నో హాల్ టికెట్ నెంబర్ క్యాండిడేట్ ఐడి 2017, 18, 2022 అని కనిపిస్తుంది. 2000 ఈ విధంగా ఇక్కడ క్యాండిడేట్ ఐడిని కనిపిస్తుంది. ఆపోజిట్లో క్యాండిడేట్ ఐడి మీద క్లిక్ చేయండి. సేమ్ మనకు ఇప్పటిలాగానే ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఓకే, మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేస్తే మీ యొక్క క్యాండిడేట్ ఐడి అయితే కనిపిస్తుంది. ఆ క్యాండిడేట్ ఐడిని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ హాల్ టికెట్ అని కనిపిస్తుంది కదా, హాల్ టికెట్ దగ్గరికి వచ్చి క్యాండిడేట్ ఐడి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు క్యాండిడేట్ ఐడి ఇచ్చేసేయండి. క్యాండిడేట్ ఐడి ఇచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు మళ్ళీ అక్కడ హాల్ టికెట్ అని డౌన్లోడ్ అని చూపిస్తుంది. అక్కడ మీరు హాల్ టికెట్ సెలెక్ట్ చేసుకోండి. మీ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి, పేపర్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. పాత హాల్ టికెట్, హాల్ టికెట్ మీద పాత హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ తెలుసుకోండి.